తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 4 సంవత్సరాల నుండి గుప్త నిధులు వెలికితీసేందుకు పూజలు చేస్తానంటూ నమ్మించి వారి దగ్గర లక్షల్లో డబ్బులు వసూలు చేసి 11 మందిని దారుణంగా చంపిన సత్యం యాదవ్ అనే వ్యక్తిని 2023లో నగర్ కర్నూల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతని వయసు 47 సంవత్సరాలు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మిస్సింగ్ కంప్లైంట్తో ఈ వ్యవహారం బయటపడింది. హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేష్ 6 రోజులుగా కనపడడం లేదని ఆయన భార్య నవంబర్ 26న ఫిర్యాదు చేశారు. నవంబర్ 21వ తేదీన సత్యం యాదవ్ అనే వ్యక్తి దగ్గరికి తన భర్త వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడని, 6 రోజులైనా ఫోన్ చేయకుండా ఆచూకీ లేకుండా ఉండడంతో ఫిర్యాదు చేస్తున్నానని చెప్పగా సత్యం యాదవ్ దగ్గరికి పోలీసులు వెళ్ళి ప్రశ్నించగా పొంతం లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా గుప్త నిధుల వ్యవహారంలో నేనే చంపానని సత్యం యాదవ్ ఒప్పుకున్నాడు. వెంకటేష్ దగ్గర నుండి గుప్త నిధులు వెలికితీస్తానని నమ్మించి 9 లక్షలు తీసుకున్నానని, తర్వాత 3 కడుపుతో ఉన్న వాళ్ళని బలి ఇస్తే గుప్త నిధులు దొరుకుతాయని చెప్పడంతో నరబలి వద్దు, నా 9 లక్షలు నాకు ఇవ్వాల్సిందిగా వెంకటేష్ ఒత్తిడి చేయడంతో నీ ఇష్ట ప్రకారమే, నరబలి ఏమీ వద్దులే, చివరిసారిగా ఒక పూజ చేద్దాం, ఒక్కడివే రావాలి అని చెప్పి అతని ఒక కొండ ప్రాంతానికి తీసుకెళ్లి తీర్థంలో విషం కలిపి ఇచ్చి చంపి యాసిడ్ పోసి తగలబెట్టానని సత్యం యాదవ్ ఒప్పుకున్నాడు. ఇతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.